వెల్కమ్ టు నానా న్యూస్ టీవీ. నేను ఆనంద్. జాతీయ పతాక రూపకర్త, స్వతంత్ర సమరయోధుడు పెంగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈసీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్యాచార్య వై శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు అందరూ హాజరై పెంగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూడండి. So when he saluting the British flag, so he inspired. మనకి కూడా ఒక ఫ్లాగ్ ఉండాలి కదా. సో నేషనల్ సింబల్స్ అంటే అదేదో కాదు, ఒక రకమైనటువంటి మనకు ఒక ఎమోషన్ వస్తుంది. అది ఆయన ఫీల్ అయ్యారు. బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేటప్పుడు ఆ నేషనల్ ఫ్లాగ్ ఆయన చేసేటప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యి మనకు ఒక ఫ్లాగ్ ఉండాలని 24 ఫ్లాగ్స్ డిజైన్ చేసి బుక్లెట్ గాంధీ గారికి ఇచ్చినప్పుడు తర్వాత అందులో ఒకటి మనం తీసుకున్నాం కోర్సాన్ని. బర్త్డే గ్రీటింగ్స్ ఆఫ్ పెంగళి వెంకయ్య గారు టు ఆల్ ఆఫ్ యూ టు memorize his skill which has reached national level and the days in which he worked hard and whatever the skills he had in his inside, making it to national level is the biggest task. Those days, nowadays it is very easy to reach worldwide, but reaching to the national level is biggest task. Whatever the hurdles he might have been, come out of that, reach that level. This is a very important issue. We have to, since we are at the state level university, everybody has to pick up that levels. Once we are playing, we have to see that every minute and every second our thoughts to be at national, without deviating from the existing duties. That is the main. Whatever the ship we are sailing in, we should not deviate from that. We should not think of other activities, but we have to see that our activities, as well as to see that whatever the works we are doing, we have to reach to the national level. That is the only message I wish to give to you all. Thank you. ఈయన మనకి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బట్ల పెనుమర్రు అనేటువంటి గ్రామంలో కృష్ణా జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. ఆయన లాయర్గా కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు జాతీయ పతాకాన్ని ఆయన తయారు చేయడం, ఆయనకి జాతీయ స్ఫూర్తితోటి ఈ రోజున మనం జరుపుకునేటువంటి ఈ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అందరూ కూడా విషయం తెలియజేస్తారు. అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే